అక్కడే బాబు మార్గం వదలే ఆమె కూడా కూర్చున్నాడు. జగన్నాథ గట్టు మీద శ్రీ ఉమా సమేత పార్వతీ పరమేశ్వరుల దేవాలయం నందు నిన్నటి రోజు మహాశివరాత్రిని చాలా బ్రహ్మాండంగా లక్షలాది మంది భక్తులు కొండ మీదకి వచ్చి స్వామి ఆశీస్సులను పొందారు. అలాగే మరుసటి రోజు ఈరోజు రథోత్సవం కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాము, వెనుక కూడా రథములు లాగుతూ ఉన్నారు. వేలాది మంది భక్తులు గత సంవత్సరం కంటే నిన్నటి దినము దాదాపుగా పోయిన సంవత్సరం ఎంతమంది వచ్చారో అంతకు రెండింతలు భక్తులు కొండ మీదకి రావడం చాలా గొప్పగా స్వామి దర్శనం చేసుకున్నారు. అదే విధంగా ఈరోజు కూడా రెండో రోజు కూడా రథోత్సవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా స్వామివారి దర్శనం అందరికీ ఆశీస్సులు లభిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి, శ్రీ జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి కార్యదర్శి. ఈరోజు మామూలు మహాశివరాత్రి అంతిమ గడియలు ప్రారంభమై ఇప్పుడే దిగ్విజయంగా రథోత్సవం ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా భక్తాదులకు కానీ మిగతా కార్యక్రమాన్ని కూడా మొదటి నుండి కూడా దిగ్విజయం జరిగినాయి. ఈరోజు రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా తాలూకా సిఐ గారు మరియు ఇతర రెవెన్యూ శాఖ ఎంఆర్ గారు మిగతా గ్రామ దినదేవరపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల సహకారంతో ఈ రథోత్సవం విజయవంతంగా జరిగింది. ముందు కూడా ఎట్టే విజయంతో జరగాలని ఆ భగవంతుని ఈశ్వరుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్కింగ్ సమస్య కూడా ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 వీలర్స్ అయినా అని ఇప్పుడు ఎంత పార్కింగ్ అయినా ఇక్కడ కొండ ప్రదేశం కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీస్ శాఖ వారు చాలా దిగ్విజయంగా చేసి ఈ యొక్క ఉత్సవాన్ని ముగింపు సందర్భంగా ఎలాంటి సమస్యలు లేవు, ప్రతి భక్తునికి కానీ ఎక్కడ ఇబ్బందులు అయితే ఎక్కడ లేవు అని ఈ సందర్భంగా భక్తాదుల ద్వారా మరియు రూపాల సంఘ తెలియజేస్తుంది. నమస్తే అండి, నేను కర్నూలు తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఎస్టర్డే నిన్న ఈరోజు చాలా కొన్ని వేల సంఖ్యలో మేబీ లక్షల్లో కూడా ఉండొచ్చు జనాభా అనేటువంటిది మన ఉన్నటువంటి ఎంతో ప్రశస్తమైనటువంటి ఈ జగన్నాథ గట్టు పైన ఉన్నటువంటి రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకునేదానికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు నిన్న ఈరోజు రావడం అనేటువంటి జరిగింది. మరి ఈ వచ్చేటువంటి క్రమంలో ఇది గట్టుపైన ఉంటుంది కాబట్టి వెరీ నేరో రోడ్స్, చాలా చిన్నగా ఉన్నటువంటి రోడ్లు అనేటువంటివి ఉన్నాయి.
వచ్చేటువంటి భక్తులకు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ లేదా టెంపుల్లో కానీ ఈ ఉన్న కొంతలో అంటే వచ్చేటువంటి జనాభా యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మనం ఊహించిన కంటే కూడా చాలా ఎక్కువ వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొద్ది స్థలాన్ని అంటే లోపల టెంపుల్లో కావచ్చు, బయట ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కావచ్చు అడ్జస్ట్ చేయడం కోసం మధ్య మధ్యలో ఇంకా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా మేమంతా కూడా చాలా పకడ్బందీగా చేయడం వల్ల ఎంతమంది భక్తులు వచ్చినా సాధ్యమైనంత వరకు అంటే కొంత చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ అనివార్య కొంత ఏదైనా ట్రాఫిక్ కొంచెం ఏదో కొన్ని నిమిషాల వరకు అక్కడక్కడ కొన్ని ప్రాబ్లం ఏర్పడినటువంటి సందర్భాలు మ్యాక్సిమం లేవు. బట్ ఉన్నా కూడా చాలా అది మినిమం ఉండే విధంగా వెరీ కేర్ఫుల్గా వచ్చే వాటికి పోయే వాటికి సింగిల్ వేలో ఉండేటట్టు చాలా కేర్ఫుల్గా తీసుకోవడం వల్ల ఉన్నటువంటి అంటే దీనికి దాదాపు అంటే వచ్చేటువంటి భక్తులు కావచ్చు, దేవాదాయ శాఖ వారు కావచ్చు, కమిటీ వారు కావచ్చు, ఈ సర్పంచ్ వాళ్ళు కావచ్చు, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ రోల్ చాలా పకడ్బందీగా ప్లే చేయడం వల్ల భక్తులకు మినిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడి చాలామంది భక్తులు చాలా సంతోషంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా ఈ రథోత్సవానికి చాలా వేల సంఖ్యలో భక్తులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. సో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అనేటువంటిది జరిగింది. మరి ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఈ ఉత్సవం అనేటువంటిది చాలా సంతోషంగా చాలా పీస్ఫుల్గా గడిచినందుకు మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రూపాల సంగమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అనేటువంటి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథగట్టుపై దిన్నదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జగన్నాథగట్టుపై శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి గారి రథోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరిగింది. చాలా సంతోషం. ఈ దిన్నదేవరపాడు గ్రామ పంచాయతీ తరఫున మేము ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ గుడికి చాలా సౌకర్యాలు కల్పిస్తాము. ఇక్కడ రోడ్లు వేయడం కానీ, ఇక్కడ మట్టితోలి ఈ లెవెలింగ్ పనులు కానీ, మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది. ఈ రోడ్లకి ప్యాచెస్ వర్క్స్ కానీ, తర్వాత గుడికి మొత్తం ఇక్కడి నుంచి పుల్లారెడ్డి కాలేజ్ వరకు మేము లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే దేవస్థానం వారి సహకారంతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మంచిగా ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు జరిగేలాగా చూస్తున్నాము. కానీ ఇంకా ఇక్కడ చాలా సౌకర్యాలు డెవలప్ చేయాల్సి ఉంది. దీనికి మా లెవెల్లో కంటే కూడా ప్రభుత్వం లెవెల్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే భక్తులు ఏమి ఇబ్బంది పడకుండా ఇంకా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. దీని ప్రభుత్వం ఇంకా ముందు స్పందించి ఈ దేవాలయాన్ని బాగా డెవలప్ చేస్తారని. ఎందుకంటే ప్రముఖ శివాలయం మనకి ఏది లేదు కర్నూలు జిల్లాలో. ఉన్న శ్రీశైలము, మహానంది మొదలైన దేవస్థానాలన్నీ నంద్యాల జిల్లాకి వెళ్ళిపోయినందువల్ల మన కర్నూలు జిల్లాలో ఇదే ఏకైక పెద్ద దేవాలయము. ఇక్కడ జగన్నాథగట్టుపై ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంటుంది. ఇక్కడ డెవలప్ చేస్తే ఒక టూరిజం స్పాట్గాను, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను వర్ధిల్లుతుందని మేము ఆశిస్తున్నాం. దీనికి